స్టీల్ ప్లాంట్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. ప్రధానంగా బొగ్గు కొరత స్టీల్ ప్లాంట్ను వేధిస్తుంది. ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ నిధులు లేక విలవిలలాడుతుంది. దీంతో తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ప్లాంట్ను పూర్తి స్థాయిలో నడిచేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ముడి పదార్థాల కోసం వెలువెల్లాడుతోంది. అందుబాటులో నిల్వలు ఉన్నా సొమ్ము చెల్లించలేక వాటిని వినియోగించుకోలేకపోతోంది. స్టీల్ ప్లాంట్ లో 3 బ్లాస్ట్ ఫర్నిచర్ కు గాను BF1 ను పూర్తిగా మూసేసి మిగిలిన రెండింటిని నడుపుతున్నారు. వీటికి రోజుకు సగటున 5,300 టన్నుల కోకింగ్ కోల్ అవసరం. అయితే శుక్రవారం నాటికి యార్డ్లో 4,654 టన్నులు మాత్రమే ఉంది. అంటే అది ఒక రోజుకు కూడా సరిపోదు. దాంతో BF3 ను కూడా నిర్వహణ పేరుతో షట్ డౌన్ చేశారు. అంటే ప్రస్తుతం ఒక BF2లోనే ఉత్పత్తి జరుగుతోంది. వాస్తవానికి రోజుకు 20,000 టన్నుల ఉత్పత్తి జరగాల్సి ఉండగా ఆగస్టు 14వ తేదీ నాటికి సగటు ఉత్పత్తి 12,500 టన్నులకు పడిపోయింది. ఇప్పుడు అది సగానికి తగ్గిపోనుంది. స్టీల్ తయారీకి అవసరమైన బొగ్గును విదేశాల నుంచి తెప్పించుకుంటున్నారు. దీనికి ముందుగా 50% చెల్లించి లెటర్ ఆఫ్ క్రెడిట్ తీసుకుంటారు. బొగ్గుతో నౌక ఇక్కడి పోర్టుకు చేరుకోగానే మిగిలిన 50% రవాణా ఛార్జీలు, కస్టమ్స్ డ్యూటీలు చెల్లిస్తే నౌక నుంచి సరుకు దించి ప్లాంట్కు పంపుతారు. అయితే స్టీల్ ప్లాంట్ చేతిలో చిల్లి గవ్వలేకపోవడంతో షిప్మెంట్ ఏజెన్సీలకు డబ్బులు కట్టలేకపోతోంది. దాంతో వారు కోర్టులను ఆశ్రయించి అటాచ్మెంట్లు తీసుకుంటున్నారు. గంగవరం పోర్టులో 141,273 టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. వాటిపై 200 కోట్ల రూపాయల విలువైన కోర్టు అటాచ్మెంట్లు ఉన్నాయి. అదేవిధంగా విశాఖ పోర్టులో 77,223 టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. వాటిపై 100 కోట్ల వరకు అటాచ్మెంట్లు ఉంటాయి. ఆ బకాయిలు చెల్లిస్తే గాని బొగ్గు విడుదల కాని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అత్యవసరంగా నిధులు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకుని ఏదో విధంగా సాయం చేయాలని ఉక్కు ఉద్యోగులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల విశాఖ వచ్చిన ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి దృష్టికి బొగ్గు సమస్యను తీసుకువెళ్లగా సేల్ కోసం తెప్పించిన 3 నౌకల బొగ్గును ఈ స్టీల్ ప్లాంటుకు ఇవ్వాలని ఆదేశించారు. 3 నౌకలు అంటే సుమారు 2.25 లక్షల టన్నులు తీసుకొస్తే అందులో 24,000 టన్నులు ఇచ్చి ఆ తర్వాత చేతులెత్తేశారు. ఇక స్టీల్ ప్లాంట్ లో ఆపరేషన్స్ విభాగానికి డైరెక్టర్ లేరు. ఆ బాధ్యతలను ప్రాజెక్ట్ చూసే అధికారికి అప్పగించారు. ఆయనకు CMD ఇద్దరికీ ఆపరేషన్స్ లో అనుభవం లేకపోవడంతో బొగ్గు ఎక్కువగా వృధా అవుతోంది. 1 టన్ను స్టీల్ తయారీకి 500 టన్నుల బొగ్గు అవసరం కాగా గత కొంతకాలంగా 580 టన్నులు బొగ్గు వాడుతున్నారు. అదనంగా 80 టన్నులు పడుతోంది. ఈ వృధాను లెక్కేస్తే ఏడాదికి 700 కోట్లు అదనపు భారం పడుతోందని కార్మికుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.